అలా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం డబిల్గూడ గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ జరిగింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులానికి చెందిన వ్యక్తిగా పరిగణింపబడరు. సమాజాన్ని జాగృతం చేయటంలో ముందున్న గొప్ప వ్యక్తిగా ప్రపంచమంతా గుర్తించిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ వీరుల చరిత్రలు ఉండేలా రూపొందిస్తే భావితరాలకు ఉపయోగంగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అంటే కుల వృత్తుల మీద ఆధారపడ్డ కులాల విషయంలో కానీ కుల వృత్తులకు ఎంత ప్రాముఖ్యత ఉందనేది కానీ కుల వృత్తులలో ఉన్న నాయకులు ఏ విధంగా పోరాటం చేశారు గతంలో అనేది అవగాహన ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా స్పందిస్తారు. అవగాహన ఉన్న నాయకులు ఖచ్చితంగా కేసీఆర్ గారు. ఎందుకంటే అడగగానే పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడమే కాదు, కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి. పెద్ద మనుషులు అంటేనేమో కుల వృత్తుల మీద ఆధారపడతారు, కానీ వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి బాగానే ఉద్దేశంతో గురుకులాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మాతో డిస్కస్ చేస్తే ఏమన్నారంటే వైభవంగా జరిగింది. అసోసియేషన్ కమిటీలకి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గౌడ కుటుంబంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కైవసం చేసుకున్నాము. మరి ఎంత హక్కుల కోసం చదువుల్లో ఎటువంటి రిజర్వేషన్లు రావాలి, హక్కులు కావాలి. మరి రాజకీయ చైతన్యం ఉన్న బీసీల కుటుంబంలో కూడా గారి విగ్రహ ఆవిష్కరణలో మరి రాబోయే భావి తరాలకు కూడా మరి గౌడ కులంలోంచి వచ్చిన ఒక పెద్ద చుక్కలాగా చక్రవర్తి వరకు మరి మాకు రిజర్వేషన్ రాకపోతే మేము ఎన్నడూ చట్టసభల్లో అడుగు పెట్టలేము. ఒక వార్డు మెంబర్ కూడా కాలేని పరిస్థితి ఈ రోజు బీసీ వర్గాలకు ఎందుకు వచ్చింది? ఆనాడు వెట్టి చాకిరి నుంచి మొదలు పెట్టుకుంటే పూలే గారు చెప్పించినటువంటి పోరాటం దగ్గర నుంచి ఆ తర్వాత అంబేద్కర్ గారి పుణ్యమాని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడైతే రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందో అప్పుడే బీసీలకు రిజర్వేషన్ అందులో ఆయన పొందుపరిస్తే దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించుకోకపోతారు? ఎప్పటిదాకా బీసీలు వెట్టి చాకిరీ చేస్తూ ఉండాలి? మా కులం గురించి, మా జాతి గురించి, మా గ్రామం గురించి మేము నిర్ణయం తీసుకోకూడదా? మేము మాట్లాడకూడదా? మేము చట్టాల్లో మాట్లాడడానికి అర్హులం కామా? ఇది పోరాటాన్ని ప్రతి కులం కూడా ఈరోజు బలహీన వర్గాల కులాలని పేరు పెట్టినటువంటి మరి గౌడ, ముదిరాజ్ వీళ్ళందరూ గత 5 ఏళ్లలో ఆర్థికంగా కుదేలైన ఆంధ్రప్రదేశ్ను